పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇంకా జగన్ నామస్మరణేశారు. చంద్రబాబు ప్రతి ప్రసంగంలో జగన్ ప్రస్తావనే. 2 ఏళ్ల పాలన పూర్తిగా వస్తున్నా అదే పంద. అభివృద్ధిని పక్కన పెట్టే వ్యక్తిగత విమర్శలు. విపక్షానికి కలిసి వస్తున్న వ్యూహం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి పక్షాన ప్రచార సరళి ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేస్తున్న ప్రసంగాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. వచ్చే ఎన్నికల్లో కూటమిని మళ్లీ గెలిపించాలని ఆయన ప్రజలను కోరుతున్నారు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రాకుండా పూజలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి తన సొంత అభివృద్ధిని, సంక్షేమ పథకాలను చెప్పుకోవడం కంటే జగన్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. జగన్ను మరోసారి రానివద్దంటూ ఆయన ప్రతి సభలోనూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పరిణామం వెనుక చంద్రబాబుకు ఎక్కడో కొంత సందేహం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ఇప్పటికే దాదాపు 2 ఏళ్లు పూర్తి కావచ్చింది. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా 2 ఏళ్ల కాలం ముగిసిన తర్వాత తాము సాధించిన విజయాలను ప్రజల ముందుంచుతారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను వివరించి ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాలు ఇందుకు భిన్నంగా సాగుతున్నాయి. జగన్ మరోసారి వస్తే రాష్ట్రం మొత్తం విధ్వంసం వస్తుందని ఆయన పదే చెప్తున్నారు. ప్రజలు ఎవరు జగన్ వేసే ట్రాప్లో పడవద్దని చంద్రబాబు ప్రతి వేదికపై నుంచే చెప్తున్నారు. ఈ విధమైన ప్రచారం చూస్తుంటే ఆయనకు ఎక్కడో తేడా కొడుతున్నట్లే ఉందని సొంత పార్టీ నేతలు సైతం అంతర్గతంగా అభిప్రాయపడుతున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్ల పాలనలో పోలిస్తే ఇప్పుడు అభివృద్ధి సంక్షేమంలో ముందున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం ఆయన వేగంగా పరుగులు పెట్టేస్తున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలోని ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రముఖ పరిశ్రమలు తరలివచ్చాయి. ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతున్నాయి. ప్రభుత్వం వీటి గురించి ప్రజలకు విస్తృతంగా చెప్పుకుంటూ తమలోని మరోసారి అవకాశం ఇవ్వాలని కోరే వీలుంది. కానీ చంద్రబాబు మాత్రం పరిశ్రమల కంటే ఎక్కువగా విపక్షాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. గొడ్డలిపాటి సమాజానికి తీవ్ర హానికరం అంటూ పాత నినాదాలను ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యమంత్రి సభలకు వస్తున్న జనం కూడా తమ అభివృద్ధి విశేషాల కంటే జగన్ పేరు ఎక్కువగా వినాల్సి వస్తుందని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన నోటి నుంచి పదే జగన్ పేరును ఉచ్చరించడం ద్వారా ప్రత్యర్థిని బలవంతుడిగా అంగీకరిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కేవలం 11 సీట్లకే పరిమితమైన నాయకుడిని చూసి ప్రభుత్వం ఎందుకు ఇంతలా భయపడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్లు తాము చేసిన మంచి పనులను మాత్రమే ప్రజలకు వివరించి ఓట్లు అడగడం శ్రేయస్కరమని విశ్లేషకులు సూచిస్తున్నారు. అలా కాకుండా జగన్పై వ్యక్తిగత హసరానికి తగితే అది ప్రజాక్షేత్రంలో వైసీపీకే సానుభూతిగా మారి ప్లస్ అయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పక్షం అనుసరిస్తున్న ఈ ప్రచార శైలి తెలుగుదేశం పార్టీ కోసం పెద్ద చర్చకు దారితీస్తుంది. తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకోవడంలో ఎక్కడైనా లోపం జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో అయినా కూటమి నేతలు తమ ప్రసంగాల సరళిని మార్చుకుంటారో లేదో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.